హాయ్ అండి, నేను రేవతి. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మళ్ళీ ఒక కథతో వస్తున్నాను. కథ పేరు వచ్చి శ్రమజీవి రాజారాం. రాజారాం 26 ఏళ్ల వయసులో బ్యాంకు ఉద్యోగంలో తన సేవలను ప్రారంభించాడు. చాలా మంచి వ్యక్తి. సౌమ్యంగా అందరితో అభిమానంగా ఉంటూ తన జీవితాన్ని గడుపుతున్నాడు. అతనికి తగ్గట్టుగానే అతని భార్య కమల అతనికి చేదోడు వాదోడుగా ఉంటూ తన సేవలను అందిస్తూ ఉంటుంది. అలా కొంతకాలం అయ్యాక వారికి 3 సంతానం, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. చాలా ఆనందంగా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతుంది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళ జీవితం ఇక ముందు కూడా ఇలాగే సంతోషంగా ఉంటుందని వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఎన్నో కలలు కన్నారు. పిల్లల విషయంలో వాళ్ళు కన్న కలలు నిజమైంది. పెద్దబ్బాయి వచ్చి బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగం చేస్తూ నెలకి 2 లక్షలు సంపాదించుకుంటూ సంతోషంగా ఉంటున్నాడు. రెండో అబ్బాయికి మంచి పేరు గాంచినటువంటి హాస్టల్లో ఎంఎస్సి చదివి మంచి లెక్చరర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అమ్మాయికి పెద్దగా చదువు అవ్వలేదు, కానీ సంగీత సాహిత్యాల్లో ఆ అమ్మాయి కూడా విరాజిల్లుతూ ఉంది. ఇంత సంతోషంగా ఉంటున్న వారి కుటుంబాల్లో అనుకోకుండా అన్ని విషాదాలు ఒక్కసారిగా చుట్టుముట్టి వాళ్ళని ఆందోళనకి గురిచేసింది. అది ఎలాగంటే చేప కిందకి నీరు చేరినట్లుగా. మొదట వాళ్ళ పెద్దబ్బాయి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి కొంతకాలం భర్తతో సంతోషంగానే ఉంది. తర్వాత తనకి ఆ కుటుంబం నచ్చలేదని గొడవలు పెట్టుకుని వాళ్ళ జీవితాలని రోడ్డు మీదకి లాగేసి అతను తనని కొట్టాడని, తిట్టాడు, అలాంటివన్నీ చేస్తున్నాడని అందరికీ చెప్పేసి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోయింది. దాంతో అతను తను చేస్తున్న ఉద్యోగంలో ఆసక్తి చూపించలేక ఉద్యోగం కోల్పోయి ఇంట్లో ఉండేవాడు. తల్లి తండ్రి చెప్పినా తను తన సాధారణ స్థితికి రాలేకపోయాడు. ఆ కొడుకు బాధను చూసి ఆ తండ్రి తల్లి ఎంతో ఆవేదన చెందారు. ఇదిలా ఉండగా కమలా రాజారాం వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి బెంగళూరుకి పంపించేశారు. అక్కడ ఆ అమ్మాయి తలలో నాలికగా అణిగి ఉన్నా కూడా ప్రతిరోజు వాళ్ళు ఆ అమ్మాయిని అనేక రకమైన ఇబ్బందులకు గురి చేస్తూ, మీ కుటుంబ సభ్యులు ఏ ఒక్కరూ సరిగా లేరు, నువ్వు కూడా ఆ ఇంటి నుంచి వచ్చిన దానివే, అందుకే మీ వదిన మీ అన్నని వదిలేసింది అంటూ వేధింపు మాటలతో ఆ అమ్మాయిని హింసకు గురి చేశారు. ఆ అమ్మాయి మానసిక బాధలు తట్టుకోలేక తన దారిన తానే అత్తారింట్లో ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణించింది అని వారి నుంచి ఈ వార్త చేరడంతో భార్యాభర్తలిద్దరూ నిరాశతో దెబ్బ మీద దెబ్బతో ఇంకా కుంగిపోయి ఉంటున్నారు. ఉన్నట్లుండి 3వ కొడుక్కి ఏమైందో ఆ అబ్బాయి అడిగినా కారణం చెప్పట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కారణం తెలుసుకుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ అబ్బాయికి ఎవరో అమ్మాయిని ప్రేమించటం, ఆ అమ్మాయి కొంతకాలం అతనితో కాలక్షేపం చేసి తర్వాత నీవు నచ్చలేదు అని ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి అమ్మా నాన్న అసలే బాధలో ఉన్నారు అని తన బాధని తనలోనే పెట్టుకుని ఎవరితోనూ పంచుకోలేక ఒంటరి వాడే తను ఉద్యోగం చేస్తున్నా సరిగా నిర్వర్తించలేక తను చేసే సర్వీస్ నుండి తొలగింపబడి ఇంటికి చేరుకున్నాడు. ఉన్న 3 పిల్లలు సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వాళ్ళు. సంఘంలో అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేవారు. వారి మీద ఎవరి దృష్టి చూపు పడిందో కానీ వాళ్ళంతా తక్కువ స్థానానికి చేరుకున్నారు. వీళ్ళ పిల్లలు ఎందుకలా అయ్యారు ఎవరికీ అర్థం కాలేదు. తల్లిదండ్రులు కూడా ఇలా తమ జీవితాలు, పిల్లల జీవితాలు తలకిందులు అవుతాయని వారు అనుకోలేదు. విధి ఎప్పుడు ఎవరిని ఏ విధంగా పీడిస్తుందో తెలియదు. ఆ విధి చేతిలో తను ఓడిపోయానని రాజారాం చాలా బాధపడి కలత చెంది మనసులో ఆవేదనతో నా చేతుల్లో ఉన్నంత మటుకు నేను చెయ్యగలిగింది చేశాను, ఇక నా వల్ల కావట్లేదు అని బాధ చెంది చివరికి అతను విసిగిపోయి ఒకరోజు యాసిడ్ బాటిల్ తీసుకొని స్నానానికి వెళ్ళిన తర్వాత అతను దాన్ని తాగేశాడు. మరి ఎంతసేపు అయినా ఆయన బయటికి రాలేదు. కమల అతనికి ఏమైందో అని తలుపు తోసి చూడగా అతను అక్కడ సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది. వెంటనే హాస్పిటల్కి తరలించారు, కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో కమలా పరిస్థితి మొత్తం తలకిందులైపోయింది.
తను ఏం చెయ్యాలో తనకి తెలియని స్థితిలో ఉంది. చూస్తే 2 కొడుకులు మాత్రమే నిస్సహాయ స్థితిలో ఏ పని చేయకుండా ఆవిడకు వచ్చే పెన్షన్తో మాత్రమే వాళ్ళ ముగ్గురు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఏదో సర్వీస్లో ఉన్నప్పుడు రాజారాం కట్టిన సొంతిల్లు ఉంది కాబట్టి ఇప్పుడు వారికి అద్దె కట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఆవిడ ఆ కొడుకులను చూసుకుంటూ ప్రతిరోజు బాధపడుతూ తను కూడా పోతే ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు అని 80 ఏళ్ల తల్లి ఆ 2 కొడుకుల కోసం ఇంకా వంట చేసి పెడుతూ వాళ్ళిద్దరినీ చిన్నపిల్లల్ని చూసినట్టు చూసుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కసారి విధి వక్రిస్తే మనిషి జీవితం తలకిందులవడానికి 1/2 నిమిషం పట్టదు. అందుకే ప్రతి క్షణం మనం చేసే పనిలో అణకువ, నమ్రత, ముఖ్యంగా దైవ చింతనతో ఉంటూ గురువు పాదాలను పట్టుకుంటే ఆ గురువే మనల్ని కాపాడుతాడు. ఇదండి నేను ఈరోజు మీకు అందజేస్తున్నటువంటి కథ. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.